నిఘా తెలుగు టీవీకి స్వాగతం. ఆదివారం గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ లో ఉన్న గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గుంటూరు వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు ఆధ్వర్యంలో జగనన్న జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదానం చేసిన దాతలకు అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం హాజరై రక్తదానం చేసిన యువకులను అభినందించారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎల్లప్పుడూ మానవతా విలువలకు పెద్దపీట వేస్తారని, ఆయన జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర వైసీపీ అధ్యక్షులు నూరు ఫాతిమా, గుంటూరు నగర డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, ఏఎంసీ మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ పాల్గొన్నారు. అలాగే గుంటూరు జిల్లా వైసీపీ మైనార్టీ అధ్యక్షులు సైదాఖాన్, గుంటూరు మున్సిపాలిటీ పరిధిలోని వైసీపీ వార్డు కార్పొరేటర్లు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కేవలం ఒక శాసనసభ్యులు పెట్టిన ప్రపోజల్ని మరి ప్రపక్షంలో కూడా వ్యతిరేకిస్తున్న, అది కూడా సామాన్యులు కాదు, కార్పొరేటర్స్ కాదు, శాసనసభ్యులు, ఇద్దరు శాసనసభ్యులు వ్యతిరేకిస్తున్నా కానీ మరి ఆ విధమైన నిర్ణయం తీసుకోవటం చాలా దుర్మార్గం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజలకి మరి ఇచ్చి పనిచేయాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు పనిచేయకూడదనే సంగతి మర్చిపోయి దారుణంగా ఒక పక్కన వ్యతిరేకంగా మా పార్టీ కార్పొరేటర్స్ గౌరవించి మాట్లాడుతున్నా కానీ ఏమాత్రం లెక్క చేయకుండా అదేదో ఎప్పుడో పార్లమెంట్ ఏదో బిల్లు పాస్ చేసినట్టుగా, హైపర్టేషన్ బిల్లు పాస్ చేసినట్టుగా పార్టీ పాస్ చేస్తున్నాము. ఏదేమైనప్పుడు కూడా డెవలప్ చేయడానికి మేము వ్యతిరేకంగా నా పార్టీ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాతనే ఈ చుట్టుపక్కల సుమారుగా కొన్ని వేల గృహాలు హౌస్ అలాట్ చేయడం జరిగింది. ఇది మర్చిపోయారు. వాటిని డెవలప్ చేయడం మర్చిపోయేసేసి ఉన్న కరెంటు గేట్లు, ఉన్న రోడ్లని, డ్యామేజ్ గేట్లు, ఉన్న ఫెసిలిటీస్ని అన్నీ కూడా నాశనం చేస్తూ ఇంకా ఏదో మేము నగరాన్ని మెట్రో సిటీ చేయాలని మాటలు చెప్తుంటూ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా సరే, ఎందుకంటే శాసనసభ్యులతో వారికి తెలియకుండానే వారి ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ బాగా మమ్మల్ని ఆదరించారు. ఇంత మీద కూడా ఇంతే ఆదరిస్తారని కోరుకుంటూ